చూడండి, ఒకరోజు కొంతమంది యవనస్తులు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారంట ఉద్యోగం కోసం. ఆ ఇంటర్వ్యూ ఏంటంటే రైల్వేలో జాబ్. ఆ రైల్వేలో జాబ్ ఏంటంటే అనౌన్స్మెంట్ చేస్తారు కదా, అటెన్షన్ ప్లీజ్ అంటారు చూసారా, ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వచ్చింది, ఇదిగో చెన్నై నుండి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ ప్లాట్ఫామ్ మీద అని చెప్తారు చూసారా. ఆ అనౌన్స్మెంట్ చేసే పోస్ట్ కోసం ఒక 10 మంది వెళ్ళారు ఉద్యోగం కోసం. ఆ 10 మంది అనౌన్స్మెంట్ చేసే పోస్ట్ కోసం వెళ్ళారు. అప్పుడు ఆఫీస్కి వెళ్ళే వారికి ఇంటర్వ్యూకి వెళ్ళారు వాళ్ళు. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళే వారికి వాళ్ళు ఏమన్నారంటే, మీరు బయట కూర్చోండి, మేము పిలుస్తామన్నారు వాళ్ళు. ఎవరు? ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. సరే, ఈ 10 మంది యవనస్తులు ఆ రైల్వే స్టేషన్లో కూర్చున్నారు. జనాలు రద్దీగా ఉన్నారు. వాళ్ళు కూర్చున్నారు ఎప్పుడు పిలుస్తారని. వీళ్ళు చూస్తారు, ఏంటి ఇంకా పిలవట్లేదు అని వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళందరూ అనుకుంటున్నారు, నువ్వు కూడా ఇంటర్వ్యూకి వచ్చావా, నువ్వు కూడా అదే పోస్ట్కి వచ్చావా, నువ్వు కూడా అదే పోస్ట్ అనుకుంటూ ఉన్నారు. ఈలోపు కుర్రవాడు సడన్గా లేచి ఆఫీస్లోకి వెళ్ళిపోయాడు. ఇంటర్వ్యూ చేస్తారు చూసారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ అనుకుంటున్నారు, ఇదేంటి ఇది పిచ్చోలాగా ఉన్నాడు, వాళ్ళ తల్లి బయట పంపిస్తారు, పిలువ పెట్టుకుని వెళ్ళాడేంటి, ఇంటర్వ్యూ పిలుస్తారు కదా, అటెండర్ వచ్చి లేకపోతే ఎవరు వచ్చి పిలుస్తారు కదా అని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళాడు. ఒక అర్ధగంట అయ్యింది, నవ్వుతూ బయటకు వస్తున్నాడు. ఇదంతా ఎదురు చూస్తున్నారు. నేను తిట్టలేదా? నన్ను తిట్టలేదు. అదే పిల్లలు పెట్టుకుని వెళ్ళిపోయావేంటి, నేనేమనలేదా అన్నారు. ఏమనలేదు. ఇంటర్వ్యూ జరిగిందా? ఇంటర్వ్యూ జరిగింది. ఉద్యోగం సెలెక్ట్ అయిపోయావా? ఆ ఉద్యోగం సెలెక్ట్ అయిపోయాయి. పలానా తారీఖు వచ్చి నేను ఉద్యోగంలో డ్యూటీలో జాయిన్ అయిపోవాలి. అదేంటి మమ్మల్ని పిలవలేదు, ఎందుకు పిలవలేదు అని అడిగితే అప్పుడు ఆ యవనస్తుడు చెప్పాడు, అసలు మనం ఏ పోస్ట్ కోసం ఇక్కడికి ఉద్యోగానికి వచ్చాము చెప్పమ్మా? ఏ పోస్ట్ కోసం వచ్చాం? అది రైల్వే ఉద్యోగాలు పోస్టులు ఉంటాయి కదా, అనౌన్స్మెంట్ చేసే పోస్ట్ కోసం వచ్చాం. అయితే వీళ్ళందరూ మాట్లాడుకునేటప్పుడు ఆ అనౌన్స్మెంట్లో ఏం చేస్తారంటే, బయట ఇంటర్వ్యూ కోసం యవనస్తులు త్వరగా లోపలికి వచ్చేయనని అనౌన్స్మెంట్ చెప్పారు. మీకు అర్థమైందా? ఈ రద్దీలో, ఈ గోలలో అన్నీ చెప్తుంటారు. అదిగో పలానా ప్లాట్ఫామ్ వాళ్ళు ఇక్కడ రావాలని ఏదో చెప్తూ ఉంటారు. కానీ ఆ ఉద్యోగంలో, ఆ పోస్ట్లో ఆ అనౌన్స్మెంట్ చేశారు, ఇంటర్వ్యూకి వచ్చినటువంటి పల పేర్లు పిలిచారు. కానీ వీళ్ళు మాటల్లో ఉన్నారు. ఎందుకంటే నన్ను వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, అటెండర్ వచ్చి పిలుస్తారు అనే ఉద్దేశం వీళ్ళు ఉన్నారు. కానీ ఒక యవనస్తుడు మాత్రం ధ్యాస అంతా దేని మీద పెట్టాడు? అనౌన్స్మెంట్ మీద పెట్టాడు. అంటే అనౌన్స్మెంట్స్ పోస్ట్కి వచ్చాను కాబట్టి దాంట్లో పిలుస్తారేమో అని చాలా అబ్జర్వేషన్ పెట్టాడు. వెంటనే పిలిచారు ఇతని పేరు, వెంటనే ఆఫీసులోకి వెళ్ళిపోయాడు. ఇంటర్వ్యూ అయిపోయింది, ఉద్యోగం సెలెక్ట్ అయిపోయాడు. చెప్పడం స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ప్రార్థిస్తున్న నీవు కూడా